రైతు నిరసన దీక్ష చేపట్టారు మాజీ మంత్రి పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 36 గంటల పాటు దీక్ష చేయనున్నారు కొప్పుల. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల కష్టాలు కనిపిస్తున్నాయని అన్నారు కొప్పుల ఈశ్వర్. రైతుల పంట పొలాలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అందుకే రైతుల కోసం 36 గంటల నిరసన దీక్ష చేపట్టామని చెప్పారు. తన దీక్షతోనైనా ఎండిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు కొప్పుల. అస్తవ్యస్తమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతా ఉంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా రైతుల యొక్క అష్ట కష్టాలు చూస్తుంటే గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితులు అయితే ఉండేనో, నీళ్లు లేక కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి ఆనాడున్నటువంటి పరిస్థితులలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏ విధంగానైతే ఉండేనో మళ్ళీ ఆ పరిస్థితులు